నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. స్వస్తిక్ గుర్తుకు చాలా ప్రత్యేకత ఉంది. అందుకే గృహప్రవేశాల సమయంలో, పెళ్లి పత్రికలలో, వాహన పూజలలో, నూతన యంత్రాలు వాడే సమయంలో ఈ గుర్తు ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. స్వస్తిక్ విష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రంలాగే చెడును నివారించి శుభాలను కలిగిస్తుందని విశ్వసిస్తారు. అయితే స్వస్తిక్ ను ఇంట్లోని ఈ ప్రదేశాల్లో గీయడం వల్ల కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారని, శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో ఓం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నంగా స్వస్తిక్ గుర్తును భావిస్తారు. కేవలం హిందూ మతంలోనే కాకుండా ఈ స్వస్తిక్ గుర్తును బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు. పంచభూతాలకు చిహ్నంగా ఈ గుర్తును పరిగణిస్తారు. ఓంకారాన్ని అక్షర రూపంలో రాయకుండా ఒక సింబల్ రూపంలో రాస్తే దానినే స్వస్తిక్ గుర్తు అని అంటారంటున్నారు. స్వస్తిక్ గుర్తును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ గుర్తు ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం స్వస్తిక్ గుర్తును ఇంట్లో గీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదని, అలాగే ఇంట్లో వారిని కొన్ని రకాల సమస్యల నుండి కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. స్వస్తిక్ గుర్తును ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపు గోడపై గీయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని, అలాగే ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని పండితులు చెబుతున్నారు. ఇంకా ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటున్నారు.